నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అది కంప్యూటర్లో అంతా గడబడి చేసేసారు వాళ్ళ దెబ్బ వాళ్ళ పుణ్యమా ఫలితం అని చెప్పి ఇలాంటి వాళ్ళు చాలా మందికి అన్ని బట్టలు చచ్చిపోయిన పింఛన్ వదులుతారు, అప్లై చేసుకోండి. అది రిలీజ్ చేయాలి, వదలాలి, కంప్యూటర్ ఓపెన్ అయ్యి వదలాలా. మీరు అన్ని పెట్టినా కూడా మళ్ళీ వదిలినట్టు పేపర్లో రాగానే మీరు మళ్ళీ పోయి అప్లై చేసుకోండి. మీరైతే మాత్రం అదే మా వాలంటీర్లు అంతా తప్పు చేసేసేసి మిమ్మల్ని ఎట్టబట్ట మాపింగ్ చేసి ఆ మాపింగ్ నుంచి బయటికి కొంతమంది రాలేకపోతున్నారు. అయినా నువ్వు 10 సార్లు నువ్వు వెళ్ళిపోయేసి మన బూత్ ఎవరో ఇన్ఛార్జ్ ఇక్కడ బయటికి రావాలన్నారు. మీ గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, అందరూ ఆఫీసర్లు అందరూ. ఒక్కసారి అన్ని పూర్తి చేయాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? మరి మధ్య డిస్టర్బ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫండ్స్ అడిగినాము, ఇస్తారైనా. అందుకని దానికోసము కన్సల్టెంట్స్ పెట్టేసి ఎక్కడెక్కడ రోడ్లు లేదనేసి లెవెల్స్ కాలువలు మొత్తము సర్వే చేయిస్తాను. సర్వే చేసినాక ఆమెను చెప్పండి. నేను అందుకే ముందే చెప్పాను, నేను ఏదైనా మాట్లాడుతున్నాను మీరు మధ్యలో అడ్డం పడగానే నేను చెప్పలేకపోతున్నానని చెప్తున్నాను. అవన్నీ చేయిస్తున్నాం. అది నేను చేసి రావడం అనేది నా పట్టుదల, అర్థమైందా? సో దానికోసం నా పట్టుదల ఉన్నకాడికి మన బాగున్నారమ్మా. అదే ఈ రోడ్డు తర్వాత ట్రైన్ కూడా మా వాళ్ళకి ఎంత ఈ పనులన్నీ కూడా దిగ్విజయంగా అవ్వాలని చెప్పేసి మన పూజారి యొక్క ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తుంది. బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రిజవతు. శ్రీమహాసరస్వత్యై నమః. దేవీం వాచమజనజంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేశమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియగం స్మరామి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యదేశే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసో నామ సంవత్సరే उत्तराजने ग्रीष्म ऋतौ आषाढ़मासे कृष्णपक्षे चतुर्थ्यां वासरः इंदुवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ
ममाग्ने वर्चो विहवेश्वस्तु वजन्त्वेन्धानास्तनुवं पुषेम मह्यन्नमन्तां प्रतिशश्चतस्रस्त्वजाध्यक्षेण पृतना जयेम मम देवा विहवेधन्तु सर्वजिन्द्रावन्तो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् नमः सदसे नमः सदसस्पतये नमः सखीनां पुरोगानां चक्षुषे नपां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रिजावटुः कुरु सर्वमाजुरुपात् ॐ ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वता जिमे ध्रुवो राजा विशावयम् इहैवैदिमाव्यतिष्ठाः पर्वतजिवाविचाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभितिष्ठ्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः राजाश्च पुष्पिनीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः ओस्मान् धूर्वतितं धूर्वजं वयं धूर्वामस्त्वं देवानामसि धूपमाघ्रापजम् प्रबलं पुत्रपौत्रप्रवर्धनं तस्मादस्य प्रदानेन अतः शान्तिं प्रयच्छ मे फलनीर्जा अफला अपुष्पाजाश्च ॐ हिरण्यपात्रं मधोः पूर्णं दधाति मदव्योसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आजुस्तेजो दधाति ॐ अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुचामि इन्दिरारमण गोविन्द गोविन्द మనము అప్రూవ్ చేసుకుని కూడా ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ వర్క్స్ అన్నీ కూడా అప్రూవ్ అవ్వడంలో అది ఎఫర్ట్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి మౌలిక సదుపాయాలన్నీ రావాలి అనే ఉద్దేశంతో దీన్ని కృషి చేసి మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ అదేవిధంగా టైం టు టైం పబ్లిక్ గ్రీవెన్సెస్ మా దృష్టికి తీసుకొని వచ్చి వాటి మీద డే టు డే ఆల్మోస్ట్గా ఎక్కువగా పబ్లిక్ ప్రాబ్లమ్స్ గురించి ఇష్యూస్ గురించి మా దృష్టికి తీసుకొని కూడా చెబుతూ దానికి ఎంతగానో ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా సుపరిపాలనలో తొలి అడుగు అంటూ హౌస్ టు హౌస్ వెళ్ళి కూడా ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ అదేవిధంగా ఏదైనా డెవలప్మెంట్ తీసుకురావాలి అటువంటి వాటిలో కూడా హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మేరకు హానరబుల్ ఎమ్మెల్యే గారు యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నారు. దాని ద్వారా కూడా తెలుస్తున్నటువంటి ఇష్యూస్ వాటిని కూడా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు మేడం. వాటిని కూడా మేము వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించే ఉద్దేశంలో ఉన్నాము. అదేవిధంగా దీంతోపాటు ఎన్క్యాప్ సంబంధించిన వర్క్స్ కూడా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి 5 కోట్ల పైగా నిధులని కూడా తప్పకుండా వాటిని ఎక్కడైతే అవసరం ఉన్నాయో అటువంటి ప్లేసెస్లో రోడ్స్ వేయడానికి కానీ రైన్స్ కానీ ఇటువంటి వాటికి ఉపయోగించాలని ఎంతగానో దాన్ని పట్టుబట్టి మరి అటువంటి రోడ్స్ ఇటువంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో కృషి చేశారు. దానికి సంబంధించి కూడా రేపు ఫౌండేషన్ వేయబోతున్నాము 10th డివిజన్లో. సో ఇటువంటి యాక్టివిటీస్ అన్నింటిలోనూ మా అందరికీ గైడ్ చేస్తూ అదేవిధంగా పబ్లిక్ ప్రాబ్లమ్స్ని బిగ్గెస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు హానరబుల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ ఇక్కడ లోకల్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారికి కూడా ఎంతగానో ధన్యవాదాలు తెలపాలి. ఈ వర్క్స్ అన్నింటినీ ముందుకు తీసుకురావడానికి కృషి చేసినటువంటి మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలాగా అభివృద్ధి చెందుతుందో దాంతో పోటీ పడి సబర్బన్ ఇలాగా మర్జిడ్ పంచాయతీలో కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక కంకణబద్దులై పనిచేస్తూ ఇక కడప నగరపాలక సంస్థకు ఎంతో ప్రోత్సహిస్తూ ఈ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఖర్చు పెట్టడానికి కూడా ఎన్నో విధాలుగా మాకు సహకరించిన శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనం పట్టించుకోం. మనకు చేయాల్సిందంతా నగరాభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు,
పార్కులు డెవలప్ చేయాలా, ఎక్కడెక్కడైతే పూటిక నిండితే కార్యక్రమం స్వచ్ఛ కడప మన కడప అని ఎమ్మెల్యే తిరుగుతా ఉందా? మరి మీకోసం ప్రజల కోసం ప్రతినిత్యం తిరుగుతా ఉంటే వీళ్ళు ఉనికి కోల్పోయి మళ్ళా సంవత్సరం తర్వాత ముఖం ఎత్తుకొని జనంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ ఊర్లలో కూడా ఇటువంటి దుష్ట శక్తులు రానియద్దని చెప్తా ఉంటాను నేను. మనం అందరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానికి మీ సహకారం కావాలా. ఈ ప్రభుత్వాన్ని మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కొనసాగిస్తే అద్భుతంగా కడపను తయారు చేసుకునే దానికి మనకు అవకాశం వస్తుంది. పేదల కోసం, పేద ప్రజల కోసం సంక్షేమం ఇస్తున్నాం, ఇల్లు కట్టిస్తాం తొందరలో. స్థలాలు, ఇంటి స్థలాలు కడప నగరంలో ఎక్కడా లేవు. చుట్టుపక్కల ఇండ్లు లేని వాళ్ళు, పట్టాలు లేని వాళ్ళు కొంచెం దూరం పోవాల్సి వస్తుంది. దానికి కూడా భూసేకరణ చేస్తున్నాం ఈ ప్రభుత్వం. సొంతంగా స్థలం ఉండే వాళ్ళు అక్కడే ఏదైనా పాడుబడ్డ ఇల్లుంటే పగలగొట్టి కొత్తది కట్టుకుంటే 3 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు ఓసీలకు, 3 లక్షలు బీసీలకు, 3,50,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉంటాం. కాబట్టి ఇల్లు లేని వాళ్ళు కూడా అక్కడే స్థలం ఉంటే అక్కడే పిఎంఏవై కింద కట్టుకునే దానికి కూడా అవకాశం ఉంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది. గత ప్రభుత్వం నాశనం చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉండా. ఈ కడపలో ఓడిపోయిన దొంగ మళ్ళా జనంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. తరిమి కొట్టిన అబద్ధాలు మాట్లాడి లూటీ చేసిన వ్యక్తిని మళ్ళీ టౌన్ లో ఆడన్నా తిరిగితే తరిమి కొట్టాలని చెప్తా ఉండా. అందుకే ఈ రోడ్లు వేయిస్తాం, డ్రైనేజీలు కట్టిస్తాం. రాని వాళ్ళు ఉన్న రేషన్ కార్డులో బైఫర్కేషన్ చేయాలన్నా రేపు ఆగస్టు తర్వాత కానీ సెప్టెంబర్ తర్వాత కానీ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసుకుంటే దానికి కూడా తల్లి తండ్రి ఉండి ఇంకొకరు ఉద్యోగస్తులు ఉంటే భార్యాభర్త సపరేట్ చేసుకునే దానికి కూడా రేషన్ కార్డులు తీసుకొస్తాం. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలో ఓపెన్ చేస్తాం. అన్నీ మంచి జరుగుతాయి. మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. ఎమ్మెల్యే చేస్తున్న పనిని కూడా మహిళలు, ముఖ్యంగా మీకు మహిళా ఎమ్మెల్యే వచ్చినారు. మరి ఆమె నిత్యం ప్రతిరోజు పొద్దున్నే లేచి తిరుగుతా ఉంది. మరి ఈ కష్టాన్నంతా మీరు గుర్తుపెట్టుకోవాలా లేదా? ఈ దొంగ మాటలు చెప్పే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఈరోజు మీటింగులు పెట్టి చెప్తా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళను మనం పట్టించుకోవద్దు. మీరు కూడా ఈ బజార్లకు వస్తే 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, నువ్వు ఏం చేసినావో చెప్పు అని చెప్పి మహిళలు మీరు నిలదీయాలని చెప్పి కోరుకుంటూ, మరి 127 పనులు ఈరోజు ప్రారంభిస్తా ఉంది కార్పొరేషన్ ఆధ్వర్యంలో. మరి 127 పన్నులు 10,67 రూపాయలు, 67 లక్షల రూపాయలుతో రేపు మళ్ళా ఇంకో చోట ఎన్క్యాప్ పేరుతో 5.5 కోటి అవి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కలెక్టర్ గారు డిఎంఎఫ్ నిధుల కింద 6.5 కోటి తొందరలో శాంక్షన్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారితో కూడా మన ఎమ్మెల్యే కూడా మాట్లాడి ఈ పరిసరాలన్నీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేసడానికి ఒక 6 నెలల కాలంలో ప్రత్యేక నిధుల శాంక్షన్ కూడా తీసుకొని వస్తాం. కడపలో ఎక్కడ ఈ 3-4 సంవత్సరాలు డ్రైనేజ్ లేదు అనిపించుకోకుండా ప్రతిదీ పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉండా. అందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ ప్రభుత్వ ఈరోజు దేవుని కడపలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేయడం అనేది, వాసన్న దేవుని కడపలోనే చేయాలి అని చెప్పినారు. మొత్తం కడపలో సంబంధించిన వర్కులందరికీ సంబంధించి, అన్నిటికీ సంబంధించిన శంకుస్థాపన దేవుని కడపలో చేద్దాం మనం అన్నారు. దాని ప్రకారమే వాసన్న చెప్పినట్లే ఈరోజు దాదాపు 15వ ఫైనాన్స్లో దాదాపు 10 కోట్ల చిల్లర రూపాయలకి ఈరోజు కడప మొత్తం రోడ్లు మొదలు పెడుతున్నాము. అభివృద్ధి అనేది ఒక్కటే ముఖ్య ఉద్దేశంలో ఇక్కడ పనిచేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కడప కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, అలాగే 2వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు ఇక్కడ కార్పొరేటర్ గారికి, అలాగనే కృష్ణారెడ్డి అన్నకి, అలాగనే సుదర్శన్ కానీ, అలాగనే గోపి కానీ, అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కానీ, ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన ఆలోచన కడపను అభివృద్ధి చేయాలా. మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలు పెట్టాము, కడపలో పోటీ చేస్తా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కడపను అభివృద్ధి చేయాలా.
ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు, ఇక్కడ పోటీ చేస్తున్నారని మాట్లాడిన మాజీలందరూ ఈరోజు నేను ఈ కడపలోనే ఈ దేవుని కడప కానీ ఆర్కే నగర్ కానీ ఇక్కడంతా తిరిగిన క్యాంపెయినింగ్లో. ఎవరమ్మా మన ఎమ్మెల్యే అంటే ఏమో మాకు తెలియదు అన్నారు చాలా మంది ఆడోళ్ళు, చాలా మంది. కొంతమంది అన్నారు జగన్ మా ఎమ్మెల్యే అన్నారు, కొంతమంది అన్నారు నాతో క్యాంపెయినింగ్ వచ్చిన మా పిల్లలనే ఎమ్మెల్యే అన్నారు. అది కడపలో పరిస్థితి. ఈరోజు మనం 24వ ఎన్నికల్లో మీరందరూ మహిళలు ఒకటే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ అభ్యర్థిని మీరు నిర్ణయం చేసుకున్నారు. ఈ రోజు కడపలో ఎక్కడి దాని ఎస్టిమేషన్స్ చేసి రమ్మని చెప్పేసి మన కడపలో ఉన్న అధికారులను ఆదేశించడం జరిగింది. మన అధికారులు తొందరగా పరిగెత్తాలా, ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి పంపించాల్సిన బాధ్యత మన అధికారులది. అంటే ఒక మెట్టు మనం ఎక్కినాము, ఇంకా చాలా మెట్లు ఎక్కేది ఉంది. నీళ్ళ కోసము ఆ ప్రపోజల్స్ వెళ్ళి అవి పాస్ అయ్యి టెండర్ కూడా పిలిచేసినారు. ఇప్పుడు 1 నెల అయింది మహానాడై మనకి. అంటే మన సమస్యల కోసం మనమే పోరాడాల. ఈ రోజు వస్తుంటే ఆడోళ్ళు వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారు, చెప్తున్నారు చెయ్యలేని పని చెయ్యలేననే చెప్తున్నాను. అది ఎందుకు చేయలేనమో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాను. చేసే పని ఉంటే మనతో పాటు ఈ రోజు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్లు కానీ, అలాగే సచివాలయం సంబంధించిన సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సంబంధించిన సిబ్బంది కానీ, హౌసింగ్ సంబంధించిన సిబ్బంది కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ మనతో పాటు ప్రజలు తిరుగుతున్నారు ఈరోజు. అది మహిళా శక్తి అంటే. ఈ దినం అందరూ మమేకమై ఉంటారు ప్రజా సేవలో. ఏదో మనం రాజకీయ నాయకులం కాబట్టి ఏదో ఎలక్షన్లకు వచ్చినాం, అతాత ఇంట్లో పోయి పండుకున్నాము, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కనపడదాం అనేది కాదు. ఎప్పుడు కనపడినా మీ మహిళలు మా మాధవం వస్తోంది పోతా ఉంది, కనుక్కుంటోంది మా సమస్యలు. కొన్ని తీరచ్చు, కొన్ని తీరకపోవచ్చు, కానీ మనం కనుక్కొని దాని మీద పని చేయడము, ప్రయత్నం చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకా రాజకీయంగా మహిళలందరూ ఇంకా ముందుకు రావాలా. ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు, మీలో ఇష్టం ఉన్న వాళ్ళు రాజకీయంగా వచ్చి ప్రజాసేవలో మీరు కూడా భాగం పంచుకోవాలా. చాలా తక్కువ మంది మహిళలు అయిపోయినారు కడపలో. మీ అందరి పని నేనే పరిగెత్తుతున్నా, అట్లా కాదు, మీరు కూడా రావాలా. ఉత్సాహం ఉన్నోళ్ళు ప్రజా సమస్యల గురించి, పక్కనున్న మనిషి గురించి, అయ్యో ఈ మనిషి బాధల్లో ఉంది అని అనుకొని స్పందించే హృదయాలందరూ వచ్చి రాజకీయాల్లో దిగి మీ సందుల్లో, మీ డివిజన్లో, మీ బూతుల్లో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఆ సమస్యలకు పరిష్కారం తీసుక మీరు కూడా నడుము కట్టి ఒక అడుగు ముందుకేయాలి. మహిళలు మొగోళ్ళు ఎట్లాగో వస్తున్నారు, అందరూ వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తున్నారు. మా పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరూ వస్తూ ఉన్నారు. మొన్న అన్నారు మరి ఎందుకు మాట్లాడినాడు కానీ మాజీ అంటే ఎవరు? ఓడిపోయిన ఆయన అన్నాడు ఏం చేసినారు వీళ్ళు, ఏం చేసినారు, బుగ్గొంకొకటి క్లీన్ చేసినారు అన్నారు. బుగ్గొంక క్లీన్ చేసినామని ఒప్పుకున్నాడా లేదా? ఎప్పుడైనా ఈ 10 ఏళ్ళలో చేసినాడా క్లీనింగ్? అదే నేను అంటున్నాను. ఏమి విమర్శించాలనుకున్నావు, విమర్శల్లోనే మేము పని చేస్తామని నువ్వే ఒప్పుకున్నావు. చేస్తామని అన్నారు, సారు వస్తారు, చేసి చూపించినారు. ఈరోజు బుగ్గొంక ఎంత క్లీన్ గా ఉంది. ఇంకా సంవత్సరం మనం మెయింటెనెన్స్ చేసుకుంటే అంతే. ఈరోజు మనం 2వ డివిజన్ లో ఉన్నాం, దేవుని కడపలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ప్రామిస్ చేసినారు, దేవుని కడప చెరువు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాము అని చెప్పినారు. దాని వైపు నుంచి కూడా పని చేసేందుకు ముందుకు మనం అందరం కలిసి వెళ్ళాలా. నేను ఒక్కదాన్నే కాదు, ఎందుకంటే దేవుని కడప ఒక చాలా ప్రసిద్ధమైంది. దీన్ని కూడా మనం డెవలప్ చేసుకొని ఎక్కడి నుంచి వచ్చే భక్తులు, టెంపుల్కి వచ్చే భక్తులకి ఇంత బాగుంది దేవుని గడప అనిపించుకునే విధంగా మనం మన దేవుని గడపను ఉంచుకోవాలి. ఈరోజు ఎలక్షన్లో వాసన వస్తే ఆ రోజు నేను రాలేదు. ఈ యొక్క శ్మశాన వాటికను మనోళ్ళు పిలిచి మాకు ఇక్కడ రోడ్డు లేదు, ఇబ్బంది అవుతా ఉంది శ్మశాన వాటికకి అని చెప్తే ఆ రోజు వాసన వచ్చి దీన్ని చూసి దాని ప్రపోజల్ చేయండి, దాన్ని వెంటనే వర్క్ పెట్టండి అంటే దాని ప్రకారం శాంక్షన్ అయ్యి 23.5 లక్షకి ఈరోజు ఈ రోడ్డుని మనం శ్మశాన వరకు తీసుకెళ్లి దీంట్లోనే ఒక
ఈ పక్కన రోడ్డు కూడా వస్తా ఉంది. దీంతో పాటు ఇందాక మహిళలు చెప్పారు మాకు కూడా రోడ్లు లేవు, కాలువలు లేవని. అవి కూడా నెక్స్ట్ విడతల్లో వాటి కూడా వచ్చి చూసి వాటిని కూడా ప్రపోజల్స్ చేయించి వాటిని కూడా చేసేదానికి దశల వారీగా పని చేయడానికి మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. దాదాపు 127 వర్కులను కడపలో మొదలు పెట్టినారండి. ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ లో దాదాపు 127 వర్కులు కడప మొత్తం ఉన్నాయి, మన కాన్స్టిట్యున్సీ, మన నియోజకవర్గంలో. అందుకు గాను దాదాపు 10.5 కోటి రూపాయలు ఇందులో వెచ్చిస్తున్నారు. ఇవి అయిపోగానే మళ్ళా మిగతా రోడ్లను కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆగేది లేదు, ఈ కార్యక్రమానికి మనం విశ్రాంతి ఇచ్చేది లేదు. కడప మొత్తము దశల వారీగా మనం అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఇంతే ఉత్సాహంగా మీ దగ్గర మీ సందుల్లో ఉన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొని రండి. ఏమున్నా అది పరిష్కార దిశగా ఉంటే డెఫినెట్ గా చేస్తాము. ప్రతి ఒక్క గురువారం అంటే బేస్తవారం అంటే థర్స్డే మన క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ ఉంటది. ప్రజా దర్బార్కి వస్తే మన సమస్యల్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ ఉన్న అధికారులతో వెంటనే మీ సమస్యను అక్కడికి ఫార్వర్డ్ చేయొచ్చు. సో వాళ్ళు సమస్యకు పరిష్కార దిశగా వాళ్ళు కూడా మనల్ని గైడ్ చేస్తారు. కాబట్టి మనం అందరం ఒక్కరమే కాదు, మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటేనే కడప అభివృద్ధి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు అందరికీ సెకండ్ వార్డు దేవుని కడపకు 15 ఫైనాన్స్ కమిషన్లో శాంక్షన్ అయిన సిమెంట్ రోడ్డును ఇప్పుడే మన ప్రియతమ నాయకురాలు కడప ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వీపైనటువంటి రెడ్డప్ప గారు, మాధవరెడ్డి గారు మన శిలాఫలకాన్ని ఆవిష్కరించి వెళ్ళారు. వారు ఇప్పుడు మీటింగ్లో ఏం చెప్పారంటే మన కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ వర్క్ను మామూలుగా 3 నెలలు పూర్తి చేయాలి, కానీ అంతకంటే ముందే చేసి మా యొక్క ఫలితాన్ని నిరూపిస్తామని చెప్పారు. కాబట్టి వారి మీద ఉన్న గౌరవంతో మేము 3 నెలల్లో కాకుండా అంతకు ముందే పూర్తి చేసి ఈ దేవుని కడపలో ఈ రోడ్డు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమం సుమారు 127 పనులు శాంక్షన్ అయ్యాయి. అన్ని పనులు కూడా రేపటి నుండే స్టార్ట్ చేయమని చెప్పారు. మాకైతే ఈ రోడ్డు వచ్చింది, ఒక రోడ్డు. ఈ రోడ్డును రేపే స్టార్ట్ చేస్తున్నాం. మ్యాక్సిమం 2 నెలల లోపలనే పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ఇంకా వీలైతే అనుకూలిస్తే ఖచ్చితంగా నెల లోపలనే పూర్తి చేసి ఈ దేవుని కడపకు ముందే అందరికంటే ముందు పూర్తి చేసి మేము కాంట్రాక్ట్ తరఫున ఆయన శ్రీనివాసరెడ్డి గారి మీద గౌరవంతో డబ్బులు వచ్చినా రాకపోయినా మాటే పెట్టకుండా పూర్తి చేసి మీ అందరికి కూడా మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని పేరు నిలబెట్టామని సభాముఖంగా తెలియజేస్తాను.